అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో ముఖ్యంగా కొంతమంది ఆడవాళ్ళ కోసం. సొసైటీలో చాలామంది ఆడవాళ్ళు భర్తల్ని బంగారంలాగా చూసుకుని ప్రేమగా చూసుకునే ఆడవాళ్ళు ఉన్నారు, దైవంగా కొలిచే ఆడవాళ్ళు మన సొసైటీలో చాలామంది ఉన్నారు. మీలాగే మిగిలిన ఆడవాళ్ళు అందరూ కూడా అలాగే ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి మహాలక్ష్ముల్ని ఎంత పొగిడినా కూడా చాలా తక్కువే. ఎప్పుడు మీరు హ్యాపీగా ఉండాలి. అలాగే ఇందులో కొంతమంది ఆడవాళ్ళ విషయంలో నేను ఈ వీడియో చేయాలనుకున్నాను. వాళ్ళ వల్ల మగవాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే కేసులు అనేసి వాళ్ళ మీద మెయింటెనెన్స్ కేసులని 498 కేసులు అని చెప్పేసి ఇష్టం వచ్చిన కేసులు పెట్టేసి వాళ్ళ జీవితాల్లో ఒక ఆట ఆడుకుంటున్నారు. అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేయబోతున్నాను. బాగా ప్రేమగా ఉన్న ఆడవాళ్ళ కోసమైతే ఈ వీడియో కాదండి. ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారండి, భర్తతో చిన్న చిన్న గొడవలు వచ్చేసరికి వాళ్ళ మీద ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టేస్తున్నారు, కోర్టులకు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు. అక్కడ ఫుడ్ లేక ఏది లేక చాలా ఇబ్బందులు పడతారు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత మెయింటెనెన్స్ కేసులు అని వేస్తున్నారు. మెయింటెనెన్స్ అంటే అతని దగ్గర డబ్బు కావాలి, నీ పిల్లల కోసం డబ్బు కావాలని అడుగుతున్నావు. మరి అతనికి కూడా అతని అవసరాలు కూడా ఉంటాయి కదా. మరి అతను ఫుడ్ పెట్టి ఆయన మంచి చెడ్డలు చూసుకునే వాళ్ళు ఉండరు. మరి అతను ఏమో నా దగ్గర ఉంచుకోవద్దని అంటావు, వద్దంటావు, భర్త వద్దని అంటావు ఓ పక్కన, మళ్ళీ ఓ పక్క ఏమో పిల్లలు ఉన్నారు కదండి, పిల్లలకి నాన్న కావాలి కదని అంటావు. మరి డైవర్స్ ఇయ్యరు, మరి పిల్లలకి తండ్రి కావాలని అడుగుతూ ఉంటారు, డైవర్స్ ఇయ్యరు. మరి అలాంటి భర్తల పరిస్థితి ఏంటమ్మా? అంటే వాళ్ళని మానసికంగా టార్చర్ పెట్టాలని మీరు కేసులు పెడుతూ ఉంటారా? ఈవేళ కేసులు కుప్పలు కేసులు కోర్టుల్లో ఉన్నాయి. ఎవరికి న్యాయం అనేది జరగట్లేదు. కేసులు ఎక్కువైపోవడం వల్ల ఎవరి కేసులు తేలట్లేదు. మీరు చిన్న చిన్న విషయాలకి 4-5 కేసులు కోర్టుల్లో వేస్తే పాపం మగవాళ్ళ పరిస్థితి ఏమైపోవాలమ్మా? అది ఏంటి? దీనివల్ల మీకు ప్రయోజనం ఏంటి? ఇప్పుడు మీరు కేసు వేశారు, ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అది ఈలోపు మీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు. మీ పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక మీ నాన్నేరని ఎవరన్నా అడిగితే మీ పిల్లలు ఏం చెప్తారు? మా అమ్మ కేసులు పెట్టింది, మా నాన్న ఒక చోట మేమో చోట ఉంటాము అని చెప్పేసి మీ పిల్లలు చెప్పరా? అప్పుడు తండ్రి ప్రేమ ఎలా దొరుకుతుంది మీ పిల్లలకి? మరి మీ పిల్లలకి నాన్న ప్రేమ కావాలని అడుగుతారు. మీరు కలిసి ఉంటేనే కదా నాన్న కావాలని నాన్న ప్రేమ దొరికేది. మీరు ఆయన మీద కేసులు పెట్టేసి తండ్రి ప్రేమ కావాలని అడగడం అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా? మీకు అతను మంచివాడు కాదన్నప్పుడు డైవర్స్ తీసుకోండి ఇష్టపూర్వకంగా. లేదా నా భర్త మారాలి అని అనుకుంటే మీరు కౌన్సిలింగ్స్కి వెళ్ళండి. చక్కగా ఇద్దరు తప్పు ఉన్నా ఇద్దరికీ చెప్తారు, మీరు ఎలా ఉండాలనేది చెప్తారు, మీకు కొంచెం అర్థమయ్యే విధంగా చెప్తారు. మీ ఇద్దరి మధ్యన ఉన్న గొడవలను పదే తలుచుకుంటా ఇంకా ఎక్కువ గొడవలు పడి ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టేసుకున్నాక అవతల మనసు విరిగిపోతుంది తప్ప మీ మీద ప్రేమ అనేది కలగదు. ఒక్కసారి మీరు కేసు పెట్టారు అని అంటే మీరు అనుకుంటారు, నేను కేసు పెడితే నా భర్త నా మీద భయం ఉంటుంది, మారిపోతాడని. అక్కడ భయం అనేది ఉండదమ్మా, ఇంకా కోపం అనేది పెరుగుతుంది మీ మీద. ఇంకా ఇంట్లో మన పెద్ద మనుషుల్లో కూర్చొని మాట్లాడుకున్నది వేరు, కానీ వీధికి ఎక్కిన తర్వాత ఏ భర్తకైనా సరే మనసులో ఒక ఇష్టం అనేది పోతుంది. దాన్ని మీరు ఇంకా కేసులు పెట్టి చెడగొట్టేసుకుంటున్నారు. మా డైవర్స్ ఇమ్మంటే నాకు పిల్లలు ఉన్నారమ్మా, పిల్లలకి నాన్న కావాలని చెప్తూ ఉంటారు. మరి పిల్లలు నాన్న దగ్గర లేకుండా చేస్తే మరి పిల్లలకి నాన్న వద్దండి, మరి ఆ నాన్న ప్రేమ ఎలా? మీకు డబ్బు కావాలా? ఆయన డబ్బు కావాలి కానీ ఆయన నచ్చడు మీకు. అలా ఎంతమంది కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారండి ఈ రోజున, ఇబ్బందులు గురి చేస్తున్నారు. మీకు ఇష్టం లేనప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళు తీసుకోవచ్చు కదా. అది మానేసి నా మొగుడు దేంతోనో తిరుగుతున్నాడు, ఇంకో దాని దగ్గరికి వెళ్ళాడు అని చెప్తూ ఉంటారు చాలామంది ఆడవాళ్ళు. మనం చూస్తూ ఉంటాం. నేను నా దగ్గర లేనిది దాని దగ్గర ఏముందో దాని వెనకాల తిరుగుతున్నాడు అని అంటారు. ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు ఒక్క మాట చెప్తాను గుర్తుపెట్టుకుని, ఎప్పుడైతే సరే మీ భర్తని తిట్టి బాగా బెదిరించి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి రోజు గొడవలు పడి ఏ రోజైతే మీ బట్టలు ఇచ్చి నువ్వు నాకు వద్దు అని బయటికి పంపిస్తారో మీ భర్త మీ గడప దాటిన మరుక్షణం ఇంకొక ఆవిడ తలుపు తీసి లోపలికి పిలుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు గెంటేసిన మరుక్షణం ఇంకొక ఆవిడ పిలిచి లోపలికి పిలిచి మా ఇంట్లో ప్లేస్ ఉందిరా అంటుంది. తర్వాత నా గుండెల్లో ప్లేస్ ఉందిరా అని పిలుస్తుంది. అప్పుడు నష్టపోయేది ఎవరండి? మీరే. ఆడదానికి ఆడదే శత్రువు అని అంటూ ఉంటారు చూసారా. మీరు ఇక్కడ గెంటేశారు, అక్కడ ఆవిడ పిలిచింది. ఎవరు నష్టపోయారు? మీరు ఏమన్నా చేయగలరా? ఏమీ చేయలేరు. మీరు ఇక్కడ కోపాన్ని చూపించారు, అక్కడ ఆవిడ ప్రేమను చూపించింది. ఏది గెలిచింది? కోపం గెలిచిందా? ప్రేమ గెలిచిందా? ప్రేమే గెలిచింది. అదే ప్రేమను మీరు చూపించారు అనుకో, మీ భర్త మీ గడప దాటి వెళ్ళడు, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడు. మీ దగ్గర లేనిది దాని దగ్గర ఏముందా అనేది ఇప్పుడు మీకు అర్థమైందా? అంటుంటారు కదా మన ఆడవాళ్ళు చింపేసుకొని, నా దగ్గర లేని అందం దాని దగ్గర ఏముంది అని అంటూ ఉంటారు కదా. అందం కాదండి, మీరు చూపించేది కోపం, ఆవిడ చూపించేది ప్రేమ. అది తాత్కాలికమని మనకు తెలుసు, అది దొంగ ప్రేమ అని మనకు తెలుసు. కానీ ఆ సమయానికి ఈ కోపం కంటే ఆ ప్రేమే ఎక్కువని మగవాళ్ళు భావిస్తారు. ఇప్పుడు మగవాళ్ళు డ్రింక్ చేస్తారు. దేనికి చేస్తారు? తెలుసు వాళ్ళకి, తెల్లారిన తర్వాత ఈ మత్తు దిగిపోతుంది, నా కాసేపు ఎంజాయ్మెంట్
ఎంజాయ్మెంట్ కోసమనే తాగుతారు, వాళ్ళకి తెలుసు. ఇది కూడా అంతే. ఇక్కడ మీరు కోపాన్ని చూపించారు, అక్కడ ఆవిడ ప్రేమను చూపిస్తుంది. అది కొంచెంసేపు అయినా సరే అది ఎంజాయ్మెంటే వాళ్ళకు. ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీ భర్త ఇంకొకరి దగ్గరికి వెళ్తున్నారంటే మీలో లోపం అని కాదు, అక్కడ మీరు ఏదో తక్కువ చేసి చూపెడుతున్నారు. మీ దగ్గర ప్రేమ తక్కువైంది. ఆ ప్రేమను మీరు చూపించి మీరు గెలిపించుకోండి. అన్ని రంగాల్లో ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా అన్ని రంగాలలోనూ అభివృద్ధి చేస్తున్నారు. చక్కగా ఆడవాళ్ళు అన్ని విషయాల్లోనూ ముందుంటారని అంటాం. మరి మీ భర్తను గెలిపించుకోవడంలో మీరు ఎందుకు ముందు ఉండట్లేదమ్మా? అది పెద్ద విషయం కాదు కదా. మీ భర్తను మార్చుకోవడం పెద్ద విషయం కాదు కదా. ఇంకొక ఆడదాని మీదకి ఇంటి మీదకి వెళ్ళి దెబ్బలాడడం అది ఎంతవరకు కరెక్టు? అవతల వాళ్ళు ఏమంటారు తెలుసా, నువ్వు గెంటేసావు అందుకే నా దగ్గరికి వచ్చాడు అని మాట్లాడతారు. అప్పుడు మీరే తలదించుకోవచ్చు. ఎన్ని చూడలేదు. ఇప్పుడు మనం చాలా విషయాలు చూసాం. వైజాగ్ నక్షత్ర అమ్మాయి కేసు, ఒక పాప ఉంది, పాపం ప్రేమించి చేసుకున్నారు. అమ్మాయి 4 ఏళ్ళు అయింది, కేసులు పెట్టింది. అతను వేరే అమ్మాయితో ఉన్నాడు. మీడియా వాళ్ళు అందరూ పట్టుకున్నారు. ఏమన్నా చేయగలిగారా? ఆ అమ్మాయికి న్యాయం జరిగిందా? ఆ అబ్బాయిని ఇది నువ్వు చేసిన తప్పు అని ఎవరైనా అన్నారా? 4 ఏళ్ళు ఈ అమ్మాయి వదిలేసింది, అందుకే ఆ అబ్బాయి ఇంకో అమ్మాయిని చూసుకున్నాడు. ఎవరైనా రేపు అదే మాట అంటారు. మీరు వదిలేసిన మరుక్షణం, అది కూడా కోర్టు వాళ్ళు ఏమంటున్నారు, కోర్టు లీగల్ అని చెప్పింది అంటున్నారు. చూసారా? మీరు మీ ఇంట్లోంచి గెంటేసిన మరుక్షణం మీ భర్త ఇంకో గుమ్మం ఎక్కుతాడు ఖచ్చితంగా. అది పోకోకుండా చూసుకోండి, అది మీదే బాధ్యత. మీ పిల్లలకు తండ్రి కావాలని అడుగుతారు. తండ్రి కావాలన్నప్పుడు మీ దగ్గర పెట్టుకుని ఆ తండ్రి ప్రేమను చూపించాలి. అంటే ఆయన డబ్బు కావాలా మీకు, కానీ పిల్లలకు మాత్రం ఆయన ప్రేమ అవసరం లేదా? ఆయనకి ఆయన పిల్లల్ని చూడాలని ఉండదా? ఇష్టం లేనప్పుడు డైవర్స్ ఇచ్చేయండి, ఎవరి లైఫ్లు వాళ్ళు తీసుకోండి. ఒకళ్ళ జీవితాలతో ఆడుకోవడం కానీ, ఒకళ్ళకి మానసిక శోభను పెట్టడం కానీ అది నిజంగా కర్మ ఫలితాలు అంటారు చూసారా. ఇలాంటి అనుభవాలు కేసులు పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు. మనం తెల్లారు లేచి పూజలు చేస్తూ ఉంటాం, పాపం పుణ్యం మంచి చెడు ఒకళ్ళు బాధ పెట్టకూడదు, ఒకరికి సాయం చేయాలి అనేసి మనం తెల్లారి భగవంతుడికి పూజ చేస్తూ ఉంటాం. ఎవరన్నా మనకు మంచి మాటలు ఇలా చెప్తుంటామో అలా చేయకూడదని అంటాం. మరి మన విషయంలో మనం ఎందుకు ఆలోచించుకోం? మరి ఇప్పుడు మీరు కేసులు పెట్టేది కూడా వాళ్ళని బాధ పెట్టినట్టే కదా, అది పాపమే కదా. ఇప్పుడు ఈ లైఫ్ ఈ ఇచ్చిన మానవ జన్మలో మీరు వాళ్ళని బాధ పెట్టారు, నెక్స్ట్ జన్మలో మీరు వాళ్ళు బాధపడరని గ్యారంటీ ఉంది. భగవంతుడు ఆ శిక్ష మనకు వెయ్యడా? మరి అలా ఎందుకు ఆలోచించరు? మాట్లాడితే పిల్లలని పిల్లలు కలుపుతారే, మరి పిల్లలకు ఆ ప్రేమ చూపించాలంటే మీరు కలిసి ఉండాలి కదా. మాట్లాడితే కేసులు పెట్టేస్తున్నారు, కోర్టులకు వెళ్ళిపోతారు. ఎంతమంది మగవాళ్ళు ఈ రోజున కోర్టుల చుట్టూ తిరిగి బాధపడుతున్నారు. కుప్పలు కేసులు అయిపోయి ఒక్కటి తేలట్లేదు. సంవత్సరాలు అయిపోతున్నాయి. ఈలోపు నిజంగా జీవితాలు అయిపోయి అనారోగ్యాలు పాలైపోయి పాపం ఏమీ అనిపించింది లేక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు మగవాళ్ళు అయితే. ఆడవాళ్ళు మీ కోపం వచ్చినా పర్వాలేదండి, ఆడవాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మగవాళ్ళ మీద కేసులు పెట్టి పుట్టింట్లో ఉండి లేదంటే వేరే ఉండి శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారు. జీతం వచ్చినట్టు వాళ్ళ దగ్గర మెయింటెనెన్స్లు తీసుకుంటున్నారు, శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారు. వీడికి ఇలాగే కావాలని వాళ్ళని నరకం చూపెడుతున్నారు. మీరు అనొచ్చు, వాడు తిడతాడండి, కొడతాడండి, నన్ను చాలా టార్చర్ పెడతాడండి, అసలు మంచివాడు కాదండి, అలాంటి ఆడితే ఎలా ఉండాలండి అంటారు. వదిలేయమ్మా, ఎందుకు అలాంటి ఆడు మంచివాడు కాదన్నప్పుడు వదిలే. మళ్ళీ మీ పిల్లలకి నాన్న అంటావు. ఇప్పుడు సపోజ్ ఉన్నావు, ఎవరో చాలామంది ఏ యాక్సిడెంట్లోనూ చిన్న వయసులోనూ సడన్గా చనిపోతున్నారు. అలాంటి ఆడవాళ్ళు బతకట్లేదా? అవసరమైతే ఇంకో పెళ్లి చేసుకుంటున్నారు, పెద్దవాళ్ళు చూసి ఏదో ఒకటి చేసుకుంటున్నారు, లేదంటే బతుకుతున్నారు సొంతంగా జాబులు చేసుకుని చదువుకున్న వాళ్ళు అయితే ఎంతమంది లేరు. ఓ పక్క ఇష్టం లేడంటావు, మళ్ళీ ఆయన డబ్బులు కావాలంటావు, టార్చర్ పెడతావు కేసులు పెట్టి. ఇష్టం లేదు వదిలేయచ్చు కదా, నీకే హ్యాపీ కదా. ఇలాంటి మగవాళ్ళకి అయితే నిజంగా చాలా నరకం చూపిస్తున్నారండి. ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు ఒకటి ఆలోచించుకోండి, మీరు గెంటేసి కేసులు పెట్టి ఇంట్లోంచి గెంటేసిన మరుక్షణం ఇంకొక అమ్మ ఇంట్లోకి పిలిచి పెట్టుకుంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు మీరు ఏమీ చేయలేరు. మీరు ఈ కేసులు అంటారా, ఇవి ఏమీ చేయలేరు. ఆ ఉన్న ఇది కూడా పోతుంది అనమాట, ఆ ఉన్న ఇష్టం కూడా పోతుంది. ఎవరైనా సరే కేసులు పెట్టే ముందర ఆలోచించుకోండి, కూర్చుని మాట్లాడుకోండి, లేకపోతే మీ ప్రేమతో మాట్లాడుకోండి. అయిపోయిన గొడవలనే నన్ను ఇలా అన్నాడు అని ఒకరికొకరు తవ్వుకోవడం కాదు, వదిలేయండి. ఆయన ఆ జరిగిపోయిన గతాన్ని వదిలేసి ఇప్పుడు ఇక్కడ ఈ క్షణం నుండి హ్యాపీగా ఉందాం అనేది ఈ విధంగా మాట్లాడుకోండి. ఎందుకంటే ఒకళ్ళని టార్చర్ పెడితే ఒకళ్ళ జీవితాలతో ఆడుకుంటే మనకు వచ్చే లాభం ఏమన్నా ఉందా? భగవంతుడు రాసిన తలరాత, మీ పెళ్ళి అవ్వాలి, వాళ్ళతో కలిసి అవ్వాలి అని భగవంతుడు రాశాడు, చేసుకున్నాం. కానీ అది మన దురదృష్టం కొద్దీ అతను మంచివాడు కాకపోవచ్చు. వదిలేయండి అంతే. నా తలరాత ఇలాగే అనుకుందాన్ని వదిలేసుకొని ప్రేమగా లాక్కోవాలి. లేదంటారా, కొన్నాళ్ళ దూరంగా ఉండండి, ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తాడని ఎదురు చూడండి. అంతేగాని ఇలా కేసులు పెట్టి
కోర్టుల చుట్టూ తిరిగి పోలీస్ స్టేషన్ చుట్టూ బోల్డ్ డబ్బు తగలేసుకొని మధ్యలో పిల్లల్ని ఇది చేసేస్తున్నారు మీరు. పిల్లల్ని చాలా నలిగిపోయే విధంగా చేస్తున్నారు. వాళ్ళకి అటు ఇటు కాకుండా చేసేస్తున్నారు. పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. లేదంటారా, కలిసి ఉండండి, మీ ప్రేమను చూపించండి ఆయనకు. ఎందుకు వెళ్ళిపోతాడండి? మీరు ప్రేమగా చూసుకుంటే ఆయన ఎందుకు వెళ్ళిపోతాడు? ఆయనకి ఇష్టమైన పనే చేయండి. ఆయన వద్దన్నది మానేయండి. అక్కడ గొడవలు రావు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక గొడవ వచ్చిందని అంటే ఆయన ఏదో వద్దంటాడు. ఆ వద్దన్న పని మీరు చేసి ఉంటారు, అక్కడ గొడవ వచ్చి ఉంటుంది. ఆయన వద్దన్న పని మానేయండి, గొడవ రాదు. ఏముంది ఇంకా అందులో? గొడవలు ఎందుకు పెట్టుకోవాలి? నువ్వు ఇలానో అయిపోయిందని నిన్న అన్న మాట నీ వేళ తీయకూడదు. ఇంకా నిన్న అన్నదే నిన్నటితోనే వదిలేయాలి. చాలామంది పెద్దవాళ్ళు అంటారు కదా, పగలు దెబ్బలాడుకుంటారు, రాత్రి కలిసిపోతారా అని. ఆ విధంగా మీరు ఉండాలి. నిన్న అన్న మాటని పొద్దున్న తిట్టుకుంటే రాత్రికి మర్చిపోవాలి. ఆ విధంగా మీరు మారాలి తప్ప ఇలా కేసులు పెట్టుకుని మగవాళ్ళని ఇబ్బందులకు గురి చేయకండి. కేసులు కుప్పలు ఉన్నాయి, తేలట్లేదు. చాలామంది నిజంగా న్యాయం కావాల్సిన అన్న వాళ్ళకి ఈ కేసులు ఎక్కువైపోవడం వల్ల న్యాయం జరగట్లేదు. మీలాంటి వాళ్ళ వల్ల న్యాయం జరగట్లేదు. నిజంగా బాధపడే వాళ్ళకి న్యాయం జరగట్లేదు. చిన్న ప్రతి దానికి కోర్టులకు వెళ్ళిపోతున్నారు. తెలుసుకోండి అమ్మ, మీరింట్లో గెంటేసినప్పుడు ఇంకో అమ్మ తలుపు తీస్తుంది. ఇదొక్కటే గమనించుకోండి. ఎప్పుడైనా సరే మీరు భర్తల మీద కేసులు పెట్టాలన్నా వదిలేయాలన్నా డిసైడ్ చేసుకున్న వాళ్ళు, అప్పుడు మీరు ఏమీ చేయలేరు. ఎవ్వరు కూడా ఏం చేయలేరు. ఈరోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.